ప్రతి సంవత్సరం వేల మంది వాళ్ళ వేళ్లను కటింగ్ మిషన్ లో పోగొట్టుకుంటున్నారు. ఇందుకే ఈ చిన్న చైన్సా స్టాపర్ ని ఇన్వెంట్ చేశారు. ఇది ఎలా పని చేస్తుందో తెలుసుకునే ముందు ఈ వీడియోని చూడండి. ఎప్పుడైతే ఈ సెన్సిటివ్ మెటీరియల్ ని ఈ మిషన్ లోకి తెస్తారో అది సడన్ గా ఆగిపోతుంది. ఇప్పుడు మీరు ఆలోచించొచ్చు, ఇంత ఫాస్ట్ గా తిరిగే బ్లేడ్ అంత ఫాస్ట్ గా ఎలా ఆగిపోయింది, మరియు ఈ మిషన్ కి ఎలా తెలుస్తుంది ఇది చెక్క లేదా వేలు అని? వెల్, దీనికోసం ఈ బ్లేడ్ లో 3 వాట్స్ కరెంట్ ని పంపిస్తారు. ఎప్పుడైతే కండక్టివ్ మెటీరియల్ బ్లేడ్ ని టచ్ చేస్తుందో అప్పుడు కరెంట్ ఆ మెటీరియల్ లోకి పోతుంది. అప్పుడు ఈ మిషన్ దానిని డిటెక్ట్ చేసిన వెంటనే అల్యూమినియం బ్రేక్ ని యాక్టివేట్ చేస్తుంది. అప్పుడు 4000 ఆర్పిఎం స్పీడ్ తో తిరుగుతున్న బ్లేడ్ 0 ఆర్పిఎం కి పడిపోతుంది. ఇదంతా కేవలం 5 మిల్లీ సెకండ్స్ లో జరుగుతుంది. ఈ స్పీడ్ ని ఎయిర్ బై ఓపెన్ కావడంతో పోలిస్తే దాదాపు 10 టైమ్స్ ఫాస్ట్. ఈ ఇండస్ట్రక్టబుల్ పెయింట్ తో దేనిపైనైనా పెయింట్ చేస్తే అది రాయి లాగా స్ట్రాంగ్ అయిపోతుంది. దీనిని టెస్ట్ చేయడానికి ఇలా చేశారు. ఫస్ట్ నార్మల్ వాటర్ మిలన్ ని 45 మీటర్స్ ఎత్తు టవర్ నుంచి కిందికి వేశారు. కింద పడుతూనే అది ముక్కలు ముక్కలుగా అయిపోయింది. దీని తర్వాత వేరే వాటర్ మిలన్ పై ఈ పెయింట్ ని పాలిమర్ కోటింగ్ చేశారు. కిందికి వేస్తూనే దీనికి ఒక్క క్రాక్ కూడా రాలేదు. మరియు దీనిని గొడ్డలతో కట్ చేయడానికి కూడా ట్రై చేశారు, కానీ దీనికి ఏమీ కాలేదు. ఇందుకే ఔల్ ని సైలెంట్ కిల్లర్ అని అంటారు. వెల్, కొందరు రీసెర్చర్స్ ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఇందులో వీళ్ళు పావురాన్ని, ఫాల్కన్ ని మరియు ఔల్ ని సూపర్ సెన్సిటివ్ మైక్రోఫోన్ పై నుంచి ఫ్లై చేసి చూశారు. ముందు పావురాన్ని ఫ్లై చేసినప్పుడు దాని సౌండ్ చాలా ఎక్కువ వచ్చింది. దీని తర్వాత ఫాల్కన్ ని కూడా ఎగరేశారు. దీని సౌండ్ కూడా చాలా వచ్చింది. లాస్ట్ గా ఔల్ ని ఫ్లై చేసి చూస్తే అసలు సౌండే రాలేదు. ఈవెన్ సూపర్ సెన్సిటివ్ మైక్ లో కూడా చాలా తక్కువ సౌండ్ వచ్చింది. వెల్, పీజియన్ కి పెద్ద శరీరం మరియు చిన్న రెక్కలు ఉండడం వల్ల దీనికి రెక్కల్ని చాలా వేగంగా ఆడించాల్సి వస్తుంది. ఇందుకే ఇలా చాలా సౌండ్ వస్తుంది. అదే ఫాల్కన్ చాలా ఫాస్ట్ గా ఎగురుతుంది కాబట్టి దాని రెక్కల్ని కూడా చాలా ఫాస్ట్ గా ఆడించాలి. కానీ గుడ్లగూబికి చిన్న శరీరం మరియు పెద్ద రెక్కలు ఉండడం వల్ల దీని రెక్కల్ని గట్టిగా ఆడించాల్సిన అవసరం లేదు. మరియు దాని రెక్కలు చాలా సాఫ్ట్ గా ఉండడం వల్ల చాలా సౌండ్ రాదు. ఇందుకే గుడ్లగూబ చాలా ఈజీగా వేటాడగలదు. మనిషి నీళ్లపై నడచలేడు, కానీ పరిగెత్తగలడు. దీనికోసం మీరు 108 km/h స్పీడ్ తో పరిగెత్తాలి. ఒకవేళ మీరు ఇంత స్పీడ్ తో పరిగెత్తగలిగితే అప్పుడు నీళ్ల యొక్క సర్ఫేస్ విరిగే లోపే మీరు ముందుకి వెళ్లిపోతారు. సేమ్ ఇలానే సౌత్ ఆఫ్రికాలో ఉండే ఈ బల్లి నీళ్లపై ఈజీగా పరిగెత్తుతుంది. ఇదే ప్రపంచంలో ప్రమాదకరమైన వాచ్. దీనిని ఒబామా, పెద్ద పెద్ద సెలబ్రిటీస్, ఆఖరికి ఒసామా బిన్ లాడెన్ కూడా వేసుకునేవాడు. ఎవరైనా దీనిని వేసుకుని యుఎస్ ఎయిర్పోర్ట్ కి పోతే వాళ్ళని స్పెషల్ గా చెకింగ్ చేసేవారు. ఎందుకంటే ఇది టైం ఒక్కటే చూపించదు. వెల్, 1989 లో కాసియో కంపెనీ అప్పట్లోనే అడ్వాన్స్ వాచ్ ని లాంచ్ చేసింది. ఇది ఎలాంటి టఫ్ సిచ్యువేషన్ లోనైనా పనిచేస్తుంది. ఇది ఎంత స్ట్రాంగ్ గా ఉండేదంటే ప్రజలు దీనిని మరుగుతున్న నీళ్లలో వేశారు, నీళ్లలో గడ్డ కట్టించారు, దీనిపై కార్ ని కూడా పంపించారు. అప్పుడు కూడా దీనికి ఏమీ కాలేదు. దీని ఈ స్ట్రెంగ్త్ వల్లే చాలా టెర్రరిస్ట్ గ్రూప్స్ వీటిని బాంబ్స్ లో టైమర్ గా యూస్ చేసేవాళ్ళు. దీని పేరు కాసియో F91W.